ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ ఏ వన్ కేటగిరీలో గ్రూప్ ఇస్తారు? గ్రూప్ వన్ కేటగిరీ. గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ ఏ వన్ కేటగిరీలో గ్రూప్ ఇస్తారు? గ్రూప్ 1 కేటగిరీ. గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ ఏ వన్ కేటగిరీలో గ్రూప్ ఇస్తారు? గ్రూప్ 1 కేటగిరీ. గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ ఏ వన్ కేటగిరీలో గ్రూప్ ఇస్తారు? గ్రూప్ 1 కేటగిరీ. గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ ఏ వన్ కేటగిరీలో గ్రూప్ ఇస్తారు? గ్రూప్ 1 కేటగిరీ. గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ వన్ కేటగిరీలో గ్రూప్ ఇస్తారు? గ్రూప్ 1 కేటగిరీ. గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ వన్ కేటగిరీలో గ్రూప్ ఇస్తారు? గ్రూప్ 1 కేటగిరీ. గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ వన్ కేటగిరీలో గ్రూప్ ఇస్తారు? గ్రూప్ 1 కేటగిరీ. గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ వన్ కేటగిరీలో గ్రూప్ ఇస్తారు? గ్రూప్ 1 కేటగిరీ. గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ వన్ కేటగిరీలో గ్రూప్ ఇస్తారు? గ్రూప్ 1 కేటగిరీ. గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు.
సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? Group ఏ one. category? ఏ category? గ్రూప్ వన్ Category. గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? Group ఏ one. category? ఏ category? గ్రూప్ వన్ Category. గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇస్తామని ఇన్సూరెన్స్ ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? Group ఏ one. category? ఏ category? గ్రూప్ వన్ Category. గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది